కార్తీక పురాణం 19వ అధ్యాయం 19 రోజు పారాయణం. చాతుర్మాస వ్రత ప్రభావ నిరూపణ. ఈ విధముగా నైమిషారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడని ఒక మహాయోగి, ఓ దీనబంధవ, వేదవేద్యుడవని, వేదవ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రములుగా గల వాడవని, సర్వంతరామివని, బ్రహ్మరుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడివాడవని, నిత్యుడవని, నిరాకారుడవని, సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణికోటికి ఆధారభూతుడవగో నందనందన, మా స్వాగతమును స్వీకరింపము. నీ దర్శన భాగ్యం వలన మేము మా ఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయ, మేము ఈ సంసార బంధము నుండి బయట పడలేకుంటుమి. మమ్ము ఉద్ధరింపుము. మానవుడెన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనం పడేయజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడవగడు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, హృషికేశ, నిన్ను కాపాడమని మైమరిచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధ, నీ స్తోత్ర వచనమునకు నేనంతయు సంతసించి నీకిష్టమొచ్చిన వరమును కోరుకొనమని అడిగను. అంత జ్ఞానసిద్ధుడు, ప్రద్యుమ్న, నేను ఈ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను. కనుక నీ పాదపద్మములపైన ధ్యానమండునట్ల అనుగ్రహింపుమని మరేది నాకక్కర్లేదని వేడుకొనెను. అంత శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారమట్లనే వరమిచ్చితనే. అదీనుగాక మరొక వరము కూడా కోరుకొనము ఇచ్చేదను. ఈ లోకమునందు అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకారములు చేయుచున్నారు. అట్టి వార్ల పాపమును పోగొటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానమై ఆలకింపుము. నేను ఆషాఢ శుద్ధ దశమ రోజున లక్ష్మీదేవి సహితముగా బాల సముద్రమున శేషశయ్యపై పవలింతును. ఈ కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యం అని పేరు. ఈ కాలంలో చేయ వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతము చేయ వారులకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తరు. ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయని వారు నరకకు పోనబడుదరు. ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలెను. దీని మహత్వమును తెలిసి ఉండి వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును. వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలగు శాఖములను, శ్రవణ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలయను. నా యందు భక్తి గలవారని పరీక్షించుటకై నేనెట్లు నిద్రావ్యాజమున శ్రేణితును. ఇప్పుడు నీవు సంగిన స్తోత్రమును త్రిసంధులయందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసముద్రం కేగి శేషపానం మీద పవలించను. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మనులకు చాతుర్మాస వ్రత మహత్యమును ఉపదేశించను. ఈ వృత్తాంతమునకు అంగీరసుడు ధనలోభనకు తెలియజేసను. నేను నీకు వివరించినాను కాన ఈ వ్రతమును ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు. అన్ని జాతుల వారు చేయవచ్చు. ఈ శ్రీమన్నారాయణ ఉపదేశం ప్రకారం మునిపొంగవలందరూ ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమున కలిగేలి. ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 19వ అధ్యాయము 19వ రోజు పారాయణం సమాప్తం.